ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ డిటెక్షన్స్ ఎక్కువ ఉన్నాయనా మనకి క్యాన్సర్ సర్వీస్ అండి. అంటే తర్వాత బ్రెస్ట్ సర్జరీ స్క్రీనింగ్ మేము చేసేస్తాం సార్. ట్రైనింగ్ వాళ్ళని డెంటల్ వాళ్ళు ఓరల్ క్యాన్సర్ చేసుకుంటారు, సర్జరీ వాళ్ళు. Swachh Nari Sashakt Parivar Abhiyan is going to be authorized. I take this opportunity and let us welcome all our dignitaries. కూడా ఇంటి దగ్గర ఉన్న వారికి చెప్పి ప్రతి ఒక్కరు కూడా స్క్రీనింగ్ కి వెళ్ళాలి. స్క్రీనింగ్ అవన్నీ జరుగుతూనే ఉంటాయి, కానీ ఇప్పుడు ఒక ఇంటెన్సిఫైడ్ వేలో అనేకమైన మార్పులు. ఎంత చెప్పినా ఎన్ని రకాలుగా మనం ఎన్ని యుద్ధాలు చేస్తున్నాం. ముగ్గురు వ్యాధులు ప్రతి ఇంట్లో కనీసం 2-3 ఎలాగైతే ఉంటుందో అలాగే క్యాన్సర్ అనేది కూడా ఊళ్ళో కూడా ఒక హాస్పిటల్ ఉంటుంది అని అంటే క్యాన్సర్ యొక్క పేషెంట్స్ ఎంతమంది చేస్తారు. స్క్రీన్ చేసిన తర్వాత ఎవరైతే వ్యాధి గౌరవ సభ్యులందరికీ కూడా అధికారులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పుడు మనము ఆనందదాయకం ఈ కార్యక్రమంలో నేను కోరేది పబ్లిక్ ని ఒకటే, ప్రతి ఒక్కరు కూడా వారంతటా వారు వచ్చి మన కళ్ళు అదేవిధంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ పిహెచ్సిల్లో అన్నిట్లో కూడా వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు పరీక్ష చేయించుకుని ఒక ఎన్సిడికి సంబంధించి ఈ రోజు నుండి హానరబుల్ టెస్ట్ ద్వారా నిర్ధారణ అయితే ఇక్కడ మనకి 2-2-2 అని కీమోథెరపీ కానీ సర్జికల్ ఆంకాలజీ కానీ ఏదైనా ఉచితంగా చేసి ఒక బలమైన శక్తివంతమైన క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు ఆరోగ్యంగా పరిణామం కోసం శపథం టీకాలు మానసిక శుభ్రత అవసరమైనప్పుడు ప్రాణాలు. ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి గారు ఇవాళ వారి జన్మదినం. హ్యాపీ బర్త్డే టు యూ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ. వారి పుట్టినరోజుగా ఒక మంచి కార్యక్రమాన్ని పథకాన్ని కూడా ప్రారంభం చేయాలనే ఉద్దేశంతో స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ అనే ఒక కొత్త స్కీమ్ని లాంచ్ చేశారు. మన గౌరవ ముఖ్యమంత్రి వారు ఒకటే చెప్తుంటారు ఉన్నప్పుడు కూడా, కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ. అంటే స్త్రీ గురించి ఆ విధంగా కవులు వర్ణించుంటే వారు చేస్తున్న సాహసాలు కార్యక్రమాలు ఎటువంటి అనేది కూడా మనం ముందు ముందు చూస్తున్నాం. ఇప్పటి వరకు కూడా ఒక ఇంటికి ఒక స్త్రీ శక్తివంతురాలైతే పిల్లల్ని కూడా చదివించుకుంటూ భర్తను కూడా ఒక మంచి ఉద్యోగానికో ఒక పోషించుకునే మార్గానికి కూడా తీసుకెళ్ళి సమాజాన్నే అక్కడున్న లోకల్గా ఉండే సమాజాన్ని కూడా స్థానికంగా కూడా ఇంటికి వెళ్ళమని చెప్పేసి అన్నారు. సో మనకి ఆ లాజిస్టిక్స్ ఇష్యూస్ అయితే లేవు. సో ఎక్కడైనా అట్లాంటి ఇష్యూ ఉందంటే కనుక అది మన ప్రాబ్లం, ఇట్స్ నాట్ ది పబ్లిక్ ప్రాబ్లం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది నోడల్ ఆఫీసర్స్, all the health related in charges and supervisors, ensure that your people have been attended to the job regularly, and ensure that every employee should knock the doors of each family. అప్పుడే ఇదైతే కూడా మనకి సక్సెస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మన జిల్లా కూడా మంచి జరుగుతుంది. సో దయచేసి మనకున్నటువంటి పిహెచ్సిస్ అయితేనేమి, తర్వాత యూపీహెచ్సిస్ అయితేనేమి, విలేజ్ క్లినిక్లు అయితేనేమి ఆల్మోస్ట్ 600 అబౌవ్, almost 640, 650. Yes, all together. Yes, 635. 635 is a big number. We can do miracles provided we determine. 15వ తారీఖు నుంచి 2వ తారీఖు దాకా ఏదైతే మహిళల ఆరోగ్యం పరిరక్షించడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇండియా మొత్తం కూడా మహిళలందరినీ కూడా, మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. మహిళలు ఎక్కడ సంతోషంగా ఉంటారో ఆ ప్రాంతం అంతా కూడా సంతోషంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రత్యేకంగా మన భారతదేశం మొత్తం కూడా ఇండియా లెవెల్లో అన్ని హాస్పిటల్స్ అన్నింటిలో ఈరోజు స్వస్థ నారీ శ్రీశక్తి పరివార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడే మన ఊళ్ళో కూడా GGH లో మనం కూడా
దానికి ప్రత్యేకించి డాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా అందుబాటులో ఉండేటట్టుగా 2వ తారీఖు వరకు ప్రతి ఒక్క దాంట్లో ఈరోజు కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మహిళలు అన్నీ కూడా ఎక్కువ క్యాన్సర్స్ కానీ అన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా చెక్ చేయించుకునే విధంగా తెలియపరచండి. అదేవిధంగా ఇక్కడ ఉండే పిఎస్సి సెంటర్లు కూడా మనకు 64 సెంటర్లు ఉన్నాయి. అక్కడ కూడా అన్ని ప్రాంతాల్లో కూడా డాక్టర్స్ అంతా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఇండికేట్ చేసి ఎక్కువ మందికి తెలియపరిచేటట్టుగా మహిళలు ఎక్కువ మంది దీన్ని ఉపయోగించుకునేటట్టుగా చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.